ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్ తో పాటు సౌత్ ఆఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ విమర్శలు గుప్పించారు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ సరిగా లేదన్నారు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. 282 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎడెన్ మార్క్రమ్ సెంచరీతో చెలరేగితే టెంబా బౌమా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇద్దరు మూడో వికెట్కి అజేయంగా 143 పరుగులు జోడించారు. అయితే ఈ ఓటమిని ప్యాట్ కమిన్స్ చెత్త కెప్టెన్సీ కారణమని డేల్ స్టెయిన్, మాథ్యూ హెడెన్ అన్నారు. అటాకింగ్ ఫీల్డ్ సెటప్ కాకుండా డిఫెన్స్ ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకున్నాడని విమర్శించారు. ఫీల్డ్ సెటప్ విషయంలో ఆసీస్ తప్పిదం చేసింది. రాన్ రికెల్టన్, మల్టన్లను అవుట్ చేసిన తర్వాత బౌమాపై ఆసీస్ ఒత్తిడి తేవాల్సింది. ముఖ్యంగా క్యాచింగ్ కవర్ ఏరియాస్లో తక్కువ డిఫెన్సివ్గా మరింత అటాకింగ్గా ఫీల్డ్ పెట్టాల్సిందే. అప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్పై పట్టు సాధించేది. కానీ ఆసీస్ పెద్ద పొరపాటు చేసింది. దీంతో స్ట్రైక్ రొటేషన్ సులువైంది. ఇక భాగస్వామ్యం పెరగడంతో సఫారీ బ్యాటర్స్ ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. మరోవైపు ఆసీస్ బౌలింగ్ లైనప్ ఆత్మవిశ్వాసం దెబ్బతిందని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా వ్యూహాలపై డేల్ స్టెయిన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బంతి స్లిప్లో కూడా వెళ్ళని పిచ్పై మెరుగైన క్యాచింగ్ పొజిషన్స్ పెట్టాల్సింది అన్నాడు.